శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని కిరికేర సచివాలయం వీఆర్ఓ హరిత వీఆర్ఏ రామాజీనప్ప లంచం తీసుకుంటూ కడప ఎస్సీబీ అధికారులకు పట్టుబడ్డారు. జయచంద్ర అనే వ్యక్తి ఇంటి స్థలానికి పొజిషన్ సర్టిఫికేట్ కోసం 18,000 డిమాండ్ చేశారు. 5,000 ముందుగా ఇచ్చే విధంగా వీఆర్ఓ రామాజీనప్ప డిమాండ్ చేసినట్లు తెలిసిందే. లంచం స్వీకరిస్తుండగా వారిని ఎస్సీబీ డీఎస్పీ సీతారామరావు, సిఐ హమీద్ ఖాన్ పక్కా సమాచారంతో పట్టుకున్నారు. కిరికేర గ్రామానికి చెందినటువంటి మాకు ఫిర్యాదు ఇచ్చినటువంటి జయచంద్ర కుమార్ ఉప్పర జయచంద్ర కుమార్ అనేటువంటి వ్యక్తి తనకు కిరికేర గ్రామంలో ఉన్నటువంటి తన ఇంటికి పొసెషన్ సర్టిఫికేట్ నిమిత్తము ఆన్లైన్లో చలానా కట్టి అందుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా తీసుకొని కిరికేర గ్రామ విఆర్ఓ అయినటువంటి హరిత రెడ్డి అనే విఆర్ఓ గారిని సంప్రదించినప్పుడు ఫైల్కు ప్రాసెస్ చేసి ఆ ఫైల్ అంతా కూడా కంప్లీట్ చేసి ఆ వ్యక్తికి పొసెషన్ సర్టిఫికేట్ ఇచ్చే నిమిత్తము ఆమె 8,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేసి అందుకు మొట్టమొదటగా 5,000 ఈరోజు ఇవ్వమని చెప్పి ఆయన్ను ఒత్తిడి చేయడము, ఆ లంచం డబ్బు ఇస్తే తప్ప ఆ ఫైలు ప్రాసెస్ చేయబడదు, నీకు పొసెషన్ సర్టిఫికేట్ రాదు అని చెప్పి బెదిరించడంతో లంచం డబ్బు ఇవ్వడం ఇష్టం లేనటువంటి అనంతపూర్ ఏసీబీ అధికారులను సంప్రదించగా కడప ఏసీబీ డిఎస్పీ నాకు ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు జయచంద్ర దగ్గర నుంచి 5,000 డబ్బులు తీసుకుంటూ ఉండగా అతన్ని రెడ్ హ్యాండెడ్గా మేము అరెస్ట్ చేయడం జరిగింది. హిందూపురం మండలము కిరికేర గ్రామం